పువ్వును నలగకుండా చూసుకుంటున్నారుగా. రోజాను వదిలేసిన టీడీపీ నోరు జారుతున్నా సరే నో రియాక్షన్. నారా లోకేష్ తీరుపై తమ్ముళ్ళ ఫైర్. అమ్మో ఏం నోరో అది. ఎన్నెన్ని మాటలు అందో రోజమ్మ అప్పట్లో. ఆ పప్పుగాడ, ఆ పిల్లి బిత్తిరిగాడ, బొల్లినాయుడు, చిట్టినాయుడు, ఇంకొన్ని చెప్పడానికి రాయడానికి కూడా వీల్లేదు. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీం పెట్టుకున్నాడా? ఇలాంటి దారుణమైన మాటలకైతే అంతే లేదు. ఎంత దారుణంగా విమర్శించాలో అన్నీ అనేసింది. ఇక అసెంబ్లీ సాక్షిగా రోజా పెట్టిన హావభావాలు గలీజు, అత్యంత అసహ్యకరం, అసభ్యకరం. మంత్రిగా తన స్థాయి మరిచి చేసిన కామెంట్లు, హుందాతనాన్ని పక్కన పెట్టి చేసిన స్టేట్మెంట్లు నభూతో. నారా లోకేష్ చంద్రబాబునే కాదు, పవన్ కళ్యాణ్, బాలయ్యను సైతం తన మాటలతో ఆటాడింది. ఎంతైనా మహిళా నేత కదా, పెద్దగా అనలేకపోయారు అందరూ. దాన్నే అలుసుగా తీసుకొని తెగ రెచ్చిపోయింది రోజా. అధికారంలోకి వస్తే రోజా తాట తీస్తామని తెలుగు తమ్ముళ్లు ఆనాడే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నామే అని పిసుక్కుంటున్నారు. నిజానికి రోజాను అరెస్టు చేసేంత మెటీరియల్ నారా లోకేష్ దగ్గర ఉందంటున్నారు. క్రీడా శాఖ మంత్రిగా చేసిన సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో దాదాపు 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పూర్తి విచారణ జరిగిన ఒక రిపోర్ట్ ఇచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు. రోజా ఏం మాట్లాడారో తర్వాత సంగతి. బూతులు మాట్లాడిందా, అనరాని మాటలు అన్నదా తర్వాత. అవన్నీ రాజకీయాల్లో భాగం అనుకుందాం. మరి అవినీతి సంగతేమైంది? 100 కోట్ల అవినీతి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి కదా. మరి ఎందుకు వదిలిపెడుతున్నారు రోజాని? నారా లోకేష్ ఒకనాడు చేసిన ఛాలెంజ్లు ఏమైపోయాయి? రోజా అంతు తేలుస్తామన్న నారా లోకేష్ ఎందుకని రోజా విషయంలో సర్దుకుపోయారు అని బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది.